మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి విశేషంగా చేయవలసినటువంటి పనులు, చెయ్యకూడని పనులు, ఈ మాసం అంతా ఎంత ప్రత్యేకంగా మనం ఉండాలి, ఎటువంటి ఆరాధనలు చేయాలి, అమ్మవారికి ఇష్టమైనవి ఏమిటి, ఇష్టం లేనివేమిటి, మనం ఏ విధంగా ఉంటే త్వరగా ఆ లక్ష్మీ కటాక్షం పొందుతాం తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగుంది అమ్మ, శ్రావణ మాసం ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు, ఈ 4 శుక్రవారాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసిన పనులేంటి, ఈ మాసంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి? ఖచ్చితంగా పొద్దున్నే లేవడం, సూర్యోదయానికి ముందు లేచిన తర్వాతను చక్కగా, అంటే ఏంటంటే అశుభ్రంగా కాకుండా శుభ్రంగా, అంటే ఒక దీపం పెట్టడం, బద్ధకం కొంచెం తగ్గించుకోవడం, అంటే విడిచిపెడితే చాలా మంచిది. అంటే ఒక నెలలో విడిచిపెట్టడం అంటే కుదరదు కాబట్టి విడిచిపెట్టడం. దానితో అన్నిటికంటే ఏంటి అంటే కండిషన్స్, లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. అంటే ఇలా ఉంటేనే నేను చేయగలను, ఇలా లేకపోతే చేయలేను అని కాకుండా మనకున్న పరిస్థితులకు అనుకూలంగా మనం ఎంత చేయగలిగితే అంత, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే ఈ సృష్టి అంతా దేవుడే, అంతేగా, దేవుడే అయినప్పుడు ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూసినప్పుడు ఇంకో, అంటే దేన్ని ఇబ్బంది పెట్టకూడదు. పైగా ఇక్కడ లక్ష్మి అంటే ఏంటంటే ద్వంద్వం, అంటే నేను అంటేనే భక్తులు, మిగతా ఈ సృష్టిలో నాకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా దేవత యొక్క స్వరూపమే. అది చూడటమే మనకి లక్ష్మి నేర్పిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి హృదయం అనేది వికసించాలి. అందుకే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి. అంటే మనలో ఉన్న ఏవైతే చతురంగములు అవేమిటి చూడండి, మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి ఎప్పుడు మన మాట వినవు. మన మాట వినవు, కానీ ఆ రాజ్యలక్ష్మి కనుక అనుగ్రహిస్తే, కోసనాథ అంటే ఈ మొత్తం దీనంతటికి ఏదైతే కోశాగారం అంటే ట్రెజర్ అంటారు చూసారా, అది ఏదైతే ఉందో అదేంటి మన హార్ట్. ఆ హార్ట్ లో ఎవరు ఉంటారు అంటే లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి ఉండి ఏం చేస్తుంది? సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల, అంటే ఈ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం, అంటే నన్ను నేను వ్యాపింప చేసుకోవడం ఎవరు నేర్పిస్తారు అంటే సాగర మేఖల. సాగర మేఖల అంటే ఏంటి? నాలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను బ్యాలెన్స్ కనుక చేసుకోగలిగితే నన్ను నేను ఏం చేయగలుగుతాను? వ్యాపింప చేసుకోగలుగుతాం. అదే నేమ్ అండ్ ఫేమ్ అంటే కదా. అది ఎప్పుడు వస్తుంది అంటే దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి. మీరు ఎప్పుడైతే ఒక పనిని, అది ఏదైనా కావచ్చు, మీరు చేస్తున్న పనిని కమిట్మెంట్తో చేయాలి. అంటే భక్తితో శ్రద్ధగా చేయాలి. కమిట్మెంట్ అంటే అంతే, భక్తి శ్రద్ధ. అంటే మీరు చేస్తున్న పని చాలా భక్తిగా, ఏ పని చేయండి, అది ఏదైనా పర్వాలేదు, డివోషన్ అంతే, కానీ శ్రద్ధ కూడా ఉండాలి అక్కడ. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మనలో ఉన్న దైత్యులందరూ పడుకుంటారు. అంటే మనలో ఉన్న రాక్షసులు, మన బద్ధకాలు, మన భయాలు, మన లిమిటేషన్లు, మన అహంకారాలు, మన ఏడుపులు అన్నీ ఎప్పుడైతే వాళ్ళందరూ పడుకున్నారో అప్పుడు ఏమవుతుంది? దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. అంటే ప్రతి అర్థము మీరు ఏది కోరుకుంటే ఆ సంకల్పం అంతా ఫుల్ఫిల్ చేసేస్తుంది. చేయడమే కాకుండా మీకు ఏమిస్తుంది? ఆనందము. ఎందుకు ఆనందం ఇస్తుందో ఒకసారి చూడండి. విష్ణుమూర్తి ఉండే గర్భగుడిని ఏమంటున్నారు? ఆనంద నిలయం అంటున్నారు. ఆ ఆనంద నిలయంలో ఎవరున్నారు? విష్ణువుతో పాటు శ్రీదేవి, భూదేవి, అంటే రక్షణ పోషణ శక్తి. ఈ భూమి మీద నేను ఉంచాలంటే నాకు రక్షించే శక్తి ఎవరు అంటే భూమాతే. నన్ను ఎవరు పోషిస్తున్నారు అంటే శ్రీదేవి. అంటే విష్ణుమూర్తి ఆనందాన్ని ఇస్తూ మనకి ఏమి ఇస్తున్నాడు అంటే రక్షణ పోషణ శక్తిని ఇస్తున్నాడు హృదయంలో ఉండి. కాబట్టి ఆవిడ్ని కొలిస్తే ఏమొస్తుంది అని అంటే ఆ రక్షణ పోషణ అది రాలి అంటే ఏం లేదు, కొంచెం హార్ట్ని ప్యూర్ చేసుకోవాలన్నమాట. ఎందుకే ఈ హార్ట్ శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలన్నా మళ్ళీ ఎవరు హెల్ప్ చేయాలంటే వాళ్ళే చేయాలి కదా. అందుకని నేను పాటించాల్సింది ఏంటి, పాటించకూడదు ఏంటి అంటే, మీరు మిగతావన్నీ పాటించినా పాటించకపోయినా హృదయాన్ని మాత్రం శుద్ధి చేసుకోవడం ఇంపార్టెంట్.
అది చేసుకుంటేనే మీరు ఆ లక్ష్మికి దగ్గర అవ్వగలుగుతారు. లేకపోతే ఎందుకు అంటే మీకు ఒకటే చెప్తా, ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉండేవారట. ఆ బ్రాహ్మణుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కడకళ్ళాడుతూ ఐశ్వర్యం ఉండేది, జ్ఞానం ఉండేది, ఇంటికి అందరూ వచ్చిపోతూ ఉండేవారు. ఇంట్లో ఉన్న అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఒక్క దెబ్బలాట కూడా లేకుండా 4 కోడళ్ళు, 4 కొడుకులు, భార్య, భర్త, మనవలు అందరూ అసలు ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండేవారు. హ్యాపీగా ఉంటే ఒక రోజు ఏమైందిట, లక్ష్మీదేవి వచ్చి ఆ పండితుడికి చెప్పిందిట, నువ్వు చాలా గొప్ప జ్ఞానివిరా, అందుకని చెప్పేసి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ కర్మ ప్రకారం ఈ రోజు నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో ఆ లక్ష్మి వస్తుంది. అప్పుడు నీ ఇల్లు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో అవన్నీ నాతో పాటు వచ్చేస్తాయి అని చెప్పి నేను నీకు చెప్పి వెళ్ళాలని వచ్చాను, ఎందుకంటే నువ్వంత గొప్ప జ్ఞానివి అని చెప్పిందిట. చెప్తే ఆయన, అమ్మ నువ్వు మామూలుగా మనమైతే ఏమిటి, లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకు అని చెప్పేసి ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయి. కానీ ఆయన గొప్ప జ్ఞాని కదా పండితుడు. ఆయన ఏం చెప్పాట అంటే ఒకటి చెప్పాట, అమ్మ నాకు ఒక వరం ఇవ్వి. ఆ వరం ఏమిటి అని అంటే అదే వరలక్ష్మి అంటే. ఆవిడని అడిగిన వరం ఏమిటిట అంటే, నువ్వు వెళ్ళిపో, నీ టైం అయ్యి నా కర్మ ప్రకారం ఆ లక్ష్మి రావాలి, వచ్చేస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నా ఇంట్లో ఉన్న ఎవ్వరూ జ్ఞానాన్ని కోల్పోకూడదు. అదొక్కటే అడిగట్టు ఆయన. జ్ఞానాన్ని కోల్పోకూడదు అంటే సరే తథాస్తు, నేను వెళ్లే ముందు నీకు ఒక వరం ఇద్దాం అనుకున్నా, తథాస్తు అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు చెప్పి ఆవిడ వెంటనే బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళగానే ఏమైందిట, ఈయనకి తెలుసు కానీ ఈయన అదేం కాదు, మామూలు ఆయన రోజు చేసుకుని మంత్రోపాసన అవన్నీ చేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఉండేసరికి భార్య ఏం చేసిందిట, మొత్తం కొడుకులు 4, కోడళ్ళు, మనవలు, భర్త అందరికీ కలిపి రోజు వంట చేస్తారు. ఆవిడ వంట చేస్తూ గుడికి టైం అయిపోయింది. ఆవిడ దేవుడిది దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళాలి. గుడికి టైం అయిపోయి ఏం చేసింది, పెద్ద కోడల్ని పిలిచి, అమ్మాయి కొంచెం ఈ వంట కూర చూసుకో, కొంచెం సేపు 10 నిమిషాల్లో దించేయచ్చు, నేను గుడికి వెళ్ళొస్తాను, గుడ్ టైం అయిపోయిందని అత్తగారు చెప్పింది. అత్తగారు చెప్తే సరే అని చెప్పేసి కోడలు ఏం చేసింది, కూర కదుపుతూ అత్తయ్య ఉప్పు వేసిందో లేదో, ఎందుకంటే నైవేద్యం పెట్టకుండా వాళ్ళు రుచి చూడరు కాబట్టి అత్తయ్య ఉప్పు వేసిందో లేదో అని చిటికెడు ఉప్పు వేసి దాన్ని కలిపింది కోడలు. కలిపిన తర్వాత ఆవిడ్ని పిల్ల ఏడుస్తూ పిలిచిందిట, పెద్ద కోడల్ని. పిల్ల ఏడుస్తూ పిలిచేసరికి ఇదేం చేసింది, రెండో కోడలు ఆ చెల్లి ఒకసారి చూసుకోవే, నేను పిల్ల ఏడుస్తోంది అని చెప్పిందిట. పిల్ల ఏడుస్తోంది అంటే ఈ చెల్లి చూసుకోవడానికి వచ్చి ఈ చెల్లి కూడా కదుపుతూ ఏం చేసిందిట, అక్క వేసిందో లేదో అని చెప్పి ఇదో ఉప్పేసిన తర్వాత ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని భర్త పిలిచాడు, రెండో కోడల్ని. ఆవిడ వెళ్ళిపోతూ మూడో కోడలికి అప్పచెప్పింది, చెల్లి ఒకసారి చూసుకొని. ఈ చెల్లి కూడా ఈ అక్క వేసిందో లేదో అని చెప్పి ఇంత ఉప్పేసిందిట. వేసేసరికి ఇది అయ్యేసరికి 4వ కోడలు, ఆవిడకి ఏదో పని వచ్చి ఎవరో పిలిచి వెళ్తూ 4వ కోడల్ని పిలిచింది. 4వ కోళ్ళు కూడా అక్క వేసిందో లేదో అని చెప్పి ఉప్పేసింది. మొత్తం అత్తగారి నుంచి మొదలుపెట్టి 4 కోడళ్ళు అందరూ ఉప్పేస్తూ ఆ కూరని ఏం చేశారు, ఉప్పు కషాయం చేస్తే ఏమైందిట, ఫస్ట్ వరుసగా మగవాళ్ళందరికీ పెట్టి వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు తినడం. ఫస్ట్ మామగారికి వడ్డించారు, తర్వాత పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఆ వరుసలో మొత్తం 4 కొడుకులు మామగారు కూర్చున్నారు, వరుసగా వడ్డించారు. ఫస్ట్ మామగారు తిన్నారట. తినేసరికి ఉప్పు చాలా కసమైపోయేసరికి ఆయనకు అర్థమైంది అలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించింది. ఎందుకంటే అలక్ష్మి ప్రవేశించింది అనడానికి ఉదాహరణ, కూరల్లో ఉప్పు శాతం మనకి తెలియకుండానే మనం పెంచుకుంటూ వెళ్ళిపోతాం. చాలా మంది ఏంటనుకుంటారంటే కారం వల్ల మంచిది కాదు అంటే, చూడండి చప్పెడి తిన్నాను అని చెప్పేసి అంటే పూజలు చేసినప్పుడు కారం వల్ల అసలు ఏ ప్రాబ్లము లేదు. కారం వల్ల ఏమైనా ఉంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది పోయి బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఉప్పు అన్నది ఎప్పుడూ దరిద్రము. ఉప్పు వల్ల ఏంటి అంటే లోపల కూడా నిజంగా జబ్బులు వస్తాయి. ఇంట్లో కూడా ఏంటి అంటే అలక్ష్మి తాండవం ఆడుతున్నట్లు లెక్క. ఇంట్లో కూరల్లో ఉప్పు ఎక్కువైతే అయ్యేసరికి మామగారు ఏం మాట్లాడకుండా కామ్గా తినేస్తాడు, అంత ఉప్పు ఎక్కువైనా. అయ్యో
తండ్రి తిన్నాడు, అంత ఉప్పు ఎక్కువైనా ఏం మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడకూడదని పెద్ద కొడుకు తినేస్తాడు. అన్న తండ్రి మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడకూడదని చెప్పి చిన్న కొడుకు. అలా మొత్తం నలుగురు అనుకుని ఎవ్వరూ ఏం మాట్లాడకుండా తినేస్తారు. తర్వాత అత్తగారు కోడళ్ళు అందరూ తింటున్నప్పుడు అత్తగారు కూడా ఏం మాట్లాడదు, అయ్యో కోడళ్ళు బాధపడతారని చెప్పేసి వీళ్ళెవ్వరూ ఏం మాట్లాడుకోరు. తర్వాత ఫైనల్గా నేను ఉప్పేశాను అని చెప్పుకోవడంలో అప్పుడు మామగారు, ఆ తల్లి నన్ను రక్షించావు, ఎందుకు అంటే ఎవరు ఈ ఉప్పు కోసం దెబ్బలాడుకోకుండా, ఎందుకంటే జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటాడు. ఆ దండం అది ఏమిటి అంటే ఆ లక్ష్మి యొక్క స్వరూపం ఎప్పుడైనా సరే అదే. అందువల్ల ఇంట్లో ఏ గొడవ లేకుండా ప్రశాంతత అన్నది రావాలి అంటే మనం కొంచెం హార్ట్ఫుల్గా ఆవిడని ఏం చేయాలి, ధ్యానించాలంతే. చూడండి, ఆవిడ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయినా కూడా మీరు చూస్తే వాళ్ళ మీద ఆవిడ కరుణ ఉంది. అంటే ఆవిడ వదిలేయలేదు, అక్కడికి వాళ్ళ కర్మ ప్రకారం ఏదైనా రానివ్వండి, కానీ ఈవిడ వాళ్ళని వదలలేదు. అంటే లక్ష్మి అంటే ప్రకృతి స్వరూపం, ఆ తల్లి ప్రకృతి అంతా ఆవిడే ఉన్నది, ఇంకా మన ఎలా వదులుతుంది? కాబట్టి మనం కొంచెం ఏం చెయ్యొద్దు, మన హృదయాన్ని ఆవిడకి అర్పించాలంతే. ఆ పని ఒక్కటి చేయగలిగితే ఆవిడ వరాలు అలా ఇస్తూనే ఉంటుంది వరలక్ష్మి మాత. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అంటే లక్ష్మి ఎప్పుడూ అవసరమే, అందరికీ అవసరమే. కాబట్టి మీరు చెప్పిన విధానంలో చాలా చక్కగా చెప్పారు. ఈ కథ ద్వారా తెలుసుకోవాలి అందరూ జ్ఞానం ఎంత ముఖ్యమో, అమ్మ అనుగ్రహం ఎంత అవసరమో కుటుంబం పైన అని చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.